అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూద్దాం. వీడియో ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. త్వరలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ 5800 SI కానిస్టేబుల్ పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్. ఈ నెల 23 లేదా జూలై 2న నోటిఫికేషన్. ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్, యథాతథంగా ఫిజికల్ ఈవెంట్స్ అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న SI కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 5800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసు బోర్డు ఖాళీల వివరాలు, పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణ, సిలబస్ ఎంపిక విధానం తదితర అంశాలపైన కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. అన్ని పరిపాలనా అనుమతులు పూర్తయిన నేపథ్యంలో జూన్ 23 లేదా జూలై 2న అధికారిక నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నియామకాల మొత్తం 280 సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీ చేయనట్లయితే తెలుస్తున్నది. SI పోస్టులు అయితే వీటిలో సుమారు 250 సివిల్ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది. మిగిలిన పోస్టులను ప్రత్యేక విభాగాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా SI నియామకాలు జరగకపోవడంతో డిగ్రీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. 5500 కానిస్టేబుల్ ఖాళీలు అయితే ఉన్నాయంట. మొత్తంగా 5500 కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. ఇందులో సుమారు 3000 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1500 ఆర్మ్ రిజర్వ్డ్ AR ఉండేటువంటి పోస్టులు అనేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది అభ్యర్థులు ఇప్పటికే పోలీసు ఉద్యోగాల కోసం శారీరక శిక్షణ, రాత పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పోస్టుల సంఖ్య పరిమితంగా ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. పాత విధానంలో గతంలో ఏ రకంగా ఉండినో అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఉన్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. అధికారిక ప్రకటన కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, దరఖాస్తు విధానం, పరీక్షల ఫీజులు అవన్నీ కూడా క్లియర్గా తెలియడం అయితే జరుగుతుంది. ఈ రకంగా పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అధికారిక ప్రకటన వచ్చే వరకు సన్నద్ధత కొనసాగించాలని, రాత పరీక్షలతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు వాపోయేది ఏంటంటే 19000 ఖాళీలు ఉంటే 5000కి నోటిఫికేషన్ ఇస్తారా అని నిరుద్యోగ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ 36, SIకి 38 ఏళ్ళ వయోపరిమితి పెంచాలి. ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చాలామంది నిరుద్యోగ యువత కనుక చూసుకుంటే వారి అమూల్యమైనటువంటి ఏజ్ను కోల్పోతున్నారు. ఎందుకంటే దగ్గర 10 సంవత్సరాలు గత దానిలో మనం కోల్పోవడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో రాక చాలామంది ఏజ్ బార్లు కావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఏజ్కి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది చాలా కీలకంగా మారనున్నది. ఆ నేపథ్యంలోనే ఏజ్ అనేటువంటిది పెంచాలి అనేటువంటి అంశం అనేటువంటిది ఎప్పుడు కూడా మనకు తెరపైకి రానే వస్తూ ఉన్నది. గ్రామీణ అభ్యర్థులకు నష్టం చేసే జీవో 46ని కూడా రద్దు చేయాలని గతంలో కూడా చాలా నిరసనలు నేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకంగా ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా మనకు డిమాండ్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు, అంటే వివిధ జిల్లాలో KGBVలకు సంబంధించి కానీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కానీ వీటికి సంబంధించి కనుక చూసుకుంటే మనకు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అనేటువంటి స్టార్ట్ కాబోతూ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి అయితే మనకు అప్లికేషన్స్ అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మీరు వాటిని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. KGBVకి సంబంధించినటువంటి టీచింగ్ పోస్టుల్లో భాగంగా వాంకిడి కస్తూర్బా గాంధీ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దానిలో విద్యాలయంలో MPHW కోర్సు విద్యార్థులకు బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి రైసా ఖాటూన్ తెలిపారు. BSc నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ నెల 15లోగా విద్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని వివరాల కోసం చిరవాణి నంబర్, ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం అనేటువంటిది అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కస్తూర్బా కళాశాలలో ఇంటర్ వొకేషనల్ విద్యార్థులకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు
బోధించేందుకు అధ్యాపకుడి పోస్టుకు అర్హులైనటువంటి వారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారి జ్యోతి తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఎంఏ ఆంగ్లము, అదేవిధంగా ఎంఎస్సి మైక్రోబయాలజీ పీజీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి పోస్టులు ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకంటే ఎంఏ ఆంగ్లము, ఎంఎస్సి మైక్రోబయాలజీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవాలి. ఈ రకంగా కేజీబీకి సంబంధించిన టీచింగ్ ఉద్యోగాలు అనేటువంటివి మనకు పడతానే ఉంటాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు మిగిలినటువంటి జిల్లాల వారిగా మీ సమాచారం తెలుసుకోవాలి అంటే కనుక మీ జిల్లా న్యూస్ పేపర్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. నా దాకా వచ్చినటువంటి సమాచారం రెగ్యులర్గా ఈ రకంగా మీకు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. కాగజ్ నగర్ సంబంధించినటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మీ నరసింహన్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైనటువంటి వారు కళాశాలలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న ఉదయం 10 గంటలకు శిక్షణ అనేటువంటిది శిక్షణకు హాజరు కావాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రీగా అందిస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మంచిగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి కురాన్నపేటలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్ట్ అర్హులైనటువంటి ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిఓ దర్శనం భోజన్న తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణతకు సంబంధించి ఇక్కడ 31 మే 2025 నాటికి 18 నుంచి 44 ఏళ్ల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు గుర్తిస్తుందని వెల్లడించారు. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో కురాన్నపేటలో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రత్యేక అధికారి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5లోగా సమర్పించాలని చెప్పడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేయండి వాళ్ళకి. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రయోజనాలు బల అంటూ ఉద్యోగాల భర్తీకి ఆహ్వానము అంటూ వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తంగా 48 ప్రాథమికోన్నత పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అనేటువంటిది ఇటీవల అనుమతి ఇచ్చింది. అయితే ఈ నెల 19 వరకు గడువు అనేటువంటి ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. జిల్లాలో అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎంపిక చేసిన 48 పాఠశాలలో శుక్రవారం నుంచి 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు అందజేయాలి. స్థానికత మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే ఉంటుంది. దరఖాస్తు సమర్పించేటప్పుడు 2 సెట్ల విద్యార్హతల జిరాక్స్ ధృవీకరణ పత్రాలు జతచేయాలి. ఎంపికైన బోధకులు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో సూచించిన విధంగా శిక్షణ తీసుకోవాలి అనేటువంటి అంశము ఇదంతా చూడొచ్చు. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి హ్యాబిటేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రయారిటీ. అది లేకుంటే కనుక గ్రామ పంచాయతీ, అది కూడా లేకుంటే ఆ మండలానికి సంబంధించి అయితే మనకు అవకాశం అనేటువంటిది ఇస్తారు. బోధకులుగా పనిచేయాలనుకునేటువంటి అభ్యర్థులకు కనీసం ఇంటర్, దాంతోపాటు డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపిఎస్సి విద్యార్థులు లేదా ప్రాథమిక విద్యా బోధనలో అనుభవం ఉన్నటువంటి వారికి అయితే ప్రాధాన్యం అయితే ఉంటుంది. ఆయా పోస్టు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులు అయితే ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా జిల్లాలో మండలాల్లో ఈ రకంగా ఉన్నాయి. చెన్నారావుపేటలో చెన్నారావుపేట 4, దుగ్గెండి 4, గీసుకొండ 4, ఖానాపూర్ 4, అన్నింటిలోనూ 4. దాని తర్వాత మళ్ళీ రాయపర్తిలో 3, సంగెం 3, వరంగల్ 3, వర్ధన్నపేటలో 3 చొప్పున ఎంపిక చేశారు అనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ డిఈఓల కొరత ఇక తీరినట్లే. 19 ఏళ్ల తర్వాత 24 డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మరొక 116 అధ్యాపక పాల భర్తీకి కూడా రంగం సిద్ధమైంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరొక 4 నోటిఫికేషన్లు అయితే రన్నాయట. రాష్ట్రంలో 12 ప్రభుత్వ డైట్ కళాశాలలు, డిఈడి కళాశాలతో పాటు వరంగల్, మహబూబ్ నగర్, నాగార్జున సాగర్లో 3 బీఈడి కళాశాలలు ఇవి మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఎంఈడి కళాశాల, ఎస్సీఆర్టీ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు కూడా విద్యాశాఖ పరిధిలోనే పనిచేస్తాయి. వాటిలో 80% పైగా అధ్యాపక పోస్టులు అనేటువంటి ఖాళీగా ఉండడంతో 67% ఖాళీలను పదోన్నతుల భర్తీ చేయాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఏకీకృత సర్వీస్ నిబంధనలు కేసు తేలకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఖాళీగా ఉన్నటువంటి 116 అధ్యాపక పోస్టుల భర్తీ కమిషన్ ప్రకటన జారీకైతే రంగం సిద్ధం చేసింది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. దీని ద్వారా 33 జిల్లాలు ఉంటే ప్రస్తుతం 4 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ జీవులే. ఇప్పుడు కొత్తగా వాళ్ళకే మనకు బాధ్యతలు అనేటువంటివి ఇస్తే కనుక విద్యాశాఖ గాడిన పడడానికి అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ టీజీపీఎస్సీ గరిష్ట వయో పరిమితిని 46 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు కలిసి టీజీపీఎస్సీ చైర్మన్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్ గారు అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. చెప్పాను కదా,
ఏజ్ అనేటువంటిది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి ఏజ్ అనేటువంటిది నోటిఫికేషన్లు సకాలంలో రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడడం అయితే జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా మన వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా మన గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. అక్కడ నుంచి జాయిన్ చేసి ఈ ఫ్రీ కంటెంట్ ఇలాంటి సమాచారం అంతా కూడా రెగ్యులర్గా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.